పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరామన్నారు మంత్రి పతిపాటి పుల్లారావు. పొగాకుపై ఎగుమతులు పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. జూలై 4న గుంటూరులో పొగాకు రైతులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో సంతోషంగా ఉందన్నారు పతిపాటి. కొనుగోళ్లు వేగంగా జరగటం లేదు, మందగుడిగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. తీసుకొచ్చినటువంటి వాటిని రిజెక్ట్ చేస్తా ఉన్నారు. గత సంవత్సరం ఈ జూన్ ఎండింగ్ కల్లా కూడా 95 మిలియన్ల పొగాకు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం 42 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారు. ధర కూడా గతానికి చూసుకుంటే ఈ సంవత్సరానికి యావరేజ్న 10 రూపీస్ 10 రూపాయలు తక్కువ ధరకు కొంటున్నారు. పొగాకు వేసినటువంటి రైతులేమో ఆందోళన చెందుతూ ఉన్నారు. మాకు 172 మిలియన్లు క్రాప్ ఫిక్స్ చేశారు. క్రాప్ ఫిక్స్ చేసేటప్పుడు మా ఆలోచన అంతా కూడా గత సంవత్సరం రేట్లు ఉంటాయనేటువంటి ఆలోచనతోటే మేము ఈ ఫిక్స్ చేసినటువంటి దాంట్లో మేము ఉండి 172 మిలియన్లకు కూడా కమిట్ అయ్యాము. కనుక ఆ ధర రావాలనేటువంటిది ప్రధానంగా రైతుల యొక్క రిక్వెస్ట్. గుంటూరులో 4వ తేదీ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళందరినీ గుంటూరు 4వ తేదీ వచ్చి ఆ రోజు నుంచి రైతులు వారందరి సమక్షంలో ధర కూడా గత సంవత్సరానికి కంపారిజన్ చేస్తూ కొనుగోలు చేసేటువంటి విధంగా ఉన్న నిల్వల్ని ఆగస్టు 31వ తేదీ లోపల కొనుగోలు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకుందామని చెప్పి ఎక్స్పోర్టర్